నమస్కారం, నేను మిస్సిఎస్. గత టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పటికీ నిర్మాణాలను చేపట్టనటువంటి ఇళ్లను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టుగా ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్త రావడం అనేది జరిగింది. ఏ జిల్లాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రద్దు చేస్తున్నారు, ఎన్ని రద్దు చేస్తున్నారు, ఆ జిల్లాలో ఇప్పటికీ ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఎన్ని రద్దు కాబోతున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది అన్న పూర్తి వివరాలను ఆ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. వాటి వివరాలను మీకు అందిస్తాను. గత బీఆర్ఎస్ సర్కారు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముగింపు పలికింది అని ఇందులో పేర్కొన్నారు. వాటి స్థానంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. హన్మకొండ జిల్లాలో 2024 నిర్మాణాలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది అని చెప్పేసి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఆందోళన చెందుతున్నట్టుగా ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు హన్మకొండ జిల్లాలో మొత్తం 4326 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా వీటిలో 4219 ఇండ్లకే పాలనాపరమైనటువంటి అనుమతులు మంజూరు కావడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 2141 ఇండ్లను అంటే 49% మాత్రమే పూర్తి చేశారు. 161 ఇండ్లు మధ్యలో ఆగిపోయాయి. 2024 ఇండ్లు అసలు మొదలే కాలేదంటే ఈ పథకం అమలు తీరు ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది అని పేర్కొన్నారు. పోనీ పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారా అంటే అది లేదు. 110 కోట్ల వ్యయంతో కట్టినటువంటి ఈ 2141 ఇండ్లలో చాలా వరకు పంపిణీ జరగక నిరుపయోగంగా మారాయి, క్రమంగా శిథిలమవుతున్నాయి. వీటిని కట్టి వదిలేయడంతో వాటి కిటికీలు, దర్వాజులు దొంగల పాలవుతున్నాయి అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇక జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది అన్న వివరాలను కూడా ఇచ్చారు. ఇక్కడ హన్మకొండ జిల్లాలో వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని హసన్పర్తి, ఐనవోలు మండలాల్లో 354 ఇండ్లు మంజూరు కాగా కేవలం 72 ఇండ్లు పూర్తయ్యాయని, 264 ఇండ్లు మొదలే కాలేదని, 118 ఇండ్లు రూప్ లెవెల్ వరకు వచ్చాయని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 1506 ఇండ్లు మంజూరయ్యాయని, వీటిలో 1200 మాత్రమే పూర్తయ్యాయి, 225 ఇండ్లు అసలు మొదలే కాలేదని పేర్కొనడం అనేది జరిగింది. ఇక లస్కర్ సింగారంలో 128 ఇండ్లు మంజూరైతే ఒకటి కట్టలేదని రాశారు. షాయంపేటలో 608 ఇండ్లు నిర్మాణమైన కానీ ఎవరికి ఇవ్వలేదని, కాజీపేటలో ఇక్కడ 97 ఇండ్లు మంజూరైన ఒక్కటి మొదలు కాలేదని పేర్కొన్నారు. జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మాసాగర్, వేలేరు మండలాల్లో 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా ఒక్కటి నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని ఇక్కడ మరిశెట్టిగూడెం, గూడూరు, కమలాపూర్, శంభునిపల్లి, కన్నూరు, వంగపల్లి, అంబాల, ఉప్పల్లో 792 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 420 ఇండ్లే కట్టారు, 342 ఇండ్లు అసలు మొదలే పెట్టలేదు. ఇవి మిగతావి మధ్యలోనే ఆగిపోయాయి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమరదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని ముల్కనూరు, కేశవాపూర్, దండేపల్లి, జిలుగుల, దామెర, ఎల్కతుర్తి, భీమరదేవరపల్లి, కన్నారంలో 272 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా వీటిలో 230 ఇండ్లు పనులు అసలు మొదలే కాలేదు, 30 ఇండ్లు మధ్యలోనే ఆగిపోయాయని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక పరకాల నియోజకవర్గంలోని నడికూడ, పరకాల, ఆత్మకూరు మండలాల్లో 718 ఇండ్లు మంజూరు కాగా 449 మాత్రమే పూర్తయ్యాయని, 216 ఇండ్లు మొదలే కాలేదని, 53 ఇండ్లు మధ్యలో ఆగిపోయాయని, కట్టిన వాటిని కూడా పూర్తిగా పంపిణీ చేయలేదని, వరికోలిలో పూర్తయినటువంటి ఇండ్లను పంపిణీ చేయాలని లబ్ధిదారులు ఆందోళనకు దిగిన ఫలితం లేకుండా పోయిందని, బలవంతంగా ప్రవేశించాలని చూస్తే అడ్డుకున్నారని, జిల్లా పరిధిలోకి వచ్చే భూపాలపల్లి నియోజకవర్గం షాయంపేట మండలంలోని మరీ దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఈ మండలంలో 455 ఇండ్లు మంజూరయ్యాయి, ఒక్కదాని నిర్మాణం కూడా జరగలేదు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి వీటి గురించి మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయని ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది.
ఈ విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించినవి, సగం పూర్తయినవి, 90% పూర్తయినవి, పూర్తిగా పూర్తయిన ఇండ్లకు ఎలాంటి డోకా లేదు. వాటిని లబ్ధిదారులకు అందజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా పేర్కొనేది ఏంటి అంటే అనుమతులు మంజూరు చేసి ప్రారంభం కానటువంటి ప్రారంభించని ఇండ్లను మాత్రమే ప్రభుత్వం రద్దు చేసింది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన సమాచారము ఏది ఉన్నా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే మీకు రావాలి, మీకు విషయం తెలియాలి అంటే మాత్రము అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.